అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ రోజు పంచాంగం ఆగస్టు 18 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. చిన్న ప్రయత్నం చిన్నదే అనిపించవచ్చు, కానీ అది ప్రతిరోజు కొనసాగితే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. నీ ప్రయాణం మీద నమ్మకం ఉంచు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 18, 2025 సోమవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 38 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 48 నిమిషములకు, చంద్రాస్త సమయము 2 గంటల 40 నిమిషములకు. ఈ రోజున తిథి దశమి. ఆగస్టు 17 రాత్రి 7 గంటల 24 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 18 సాయంత్రం 5 గంటల 22 నిమిషముల వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మృగశిర. ఆగస్టు 18 రాత్రి 3 గంటల 17 నిమిషముల నుంచి ఆగస్టు 19 రాత్రి 2 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి ఆరుద్ర. ఈ రోజున రాశి వృషభ రాశి. ఆగస్టు 18 మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. యోగము హర్షణ. ఆగస్టు 18 రాత్రి 1 గంట 40 నిమిషముల నుంచి ఆగస్టు 18 రాత్రి 10 గంటల 59 నిమిషముల వరకు. తదుపరి వజ్ర ప్రారంభమవుతుంది. కరణము వనిజ. ఆగస్టు 18 ఉదయం 6 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి భద్ర. ఆగస్టు 18 సాయంత్రం 5 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి భవ బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 8 గంటల 36 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 7 నిమిషముల వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 35 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 5 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. యమగండము ఉదయం 10 గంటల 45 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 27 నిమిషముల నుంచి 5 గంటల 15 నిమిషముల వరకు. అమృతకాలము సాయంత్రం 5 గంటల 43 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 14 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము విశ్వకర్మ అండి. సరదాగా ఈరోజు వీక్షకులకు ఒక ప్రశ్న. గాయత్రి మంత్రం ఎవరికి అంకితమై ఉంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవండి. ఈ రోజు మంచిదైనా అంటే ఈ రోజున గృహప్రవేశం చేసుకోవటానికి, ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, శాంతి వాస్తు పూజలు చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, నిశ్చయ తాంబూలాలకు, గర్భాధాన కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకోవటానికి, సాధారణ పనులు చేసుకోవడానికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనసు, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి నక్షత్రములకు 19వ తారీఖు రాత్రి 2 గంటల 6 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 18 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.